భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతానికి నేను గోల్కొండ ఫోర్ట్ లో ఉన్నాను. అయితే ఈ గోల్కొండ ఫోర్ట్ కి రావడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ పైన ఒక కారాగారం ఉంది. రామదాసు గారిని బంధించిన కారాగారం, జైల్ అంటారు. ఆ కారాగారాన్ని మరికొద్ది సేపట్లోనే మనం అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం. రామనామాన్ని పట్టుకుని జీవితాంతము ఆ రామనామంతోనే తరించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మహాభక్తులు, రామభక్తులు అన్న వెంటనే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది రామదాసు గారు. చాలా కష్టపడి ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రాచల పుణ్యక్షేత్రాన్ని ఆయన నిర్మించారు. అయితే అది ప్రభుత్వం సొమ్ము. ఎందుకు అంటే పన్ను కోసం ఆయన ఏ సొమ్మునైతే ఆయన సేకరించారో, తహసీల్దార్గా ఉండేవారుగా, మరి ఆ సొమ్ముతో ఆలయాన్ని కట్టించటము, ఆ తర్వాత ఆయనకి శిక్ష పడటము, తానీషా ప్రభువు ఇక్కడే ఈ గోల్కొండ ఫోర్ట్ లోనే పైన ఒక కారాగారంలో బంధించటము, అది కూడా 1 కాదు 2 కాదు 12 సంవత్సరాలు. అటువంటి కఠినమైన శిక్షను అనుభవిస్తూ కూడా లోపల ఆ కారాగారంలోనే ఎటువంటి పూజలు చేశారు, ఎలా భగవంతుణ్ణి స్మరించుకున్నారు, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. రండి, పైకి వెళ్ళి ఆ రామ భక్తుని యొక్క ఆ జీవితం 12 ఏళ్ళు ఎలా గడిచిందో ఆ కారాగారంలో తెలుసుకుందాం. ఈ స్థలంలోనే రామదాసుని బంధించారు. 1 కాదు 2 కాదు 12 సంవత్సరాలు. మరి తానీషా ప్రభుత్వం అటువంటి శిక్ష వేసిన, ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ కారాగారంలోనే రామదాసు చక్కగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఇవన్నీ ఆయన స్వహస్తాలతో చెక్కారు. అలా చెక్కి ప్రతిరోజు రాముణ్ణి పూజిస్తూ ఉండేవారు. కారాగారంలో ఉన్నా కూడా రామనామము అన్నది విడిచిపెట్టలేదు, రామ ధ్యానము అన్నది విడిచిపెట్టలేదు. అటువంటి మహానుభావుడు, మహాభక్తుడు రామదాసు. ఇంకా చెప్పాలి అంటే రాముడే ఈయనకి దాసుడైపోయాడు అని చెప్పుకోవాలి. అటువంటి రామదాసు యొక్క దివ్య చరిత్ర మనం అందరం కూడా తెలుసుకోవాలి. అయితే ఈ కారాగారంలో ఉంటూ 12 ఏళ్ళు కఠినమైన శిక్షని అనుభవిస్తూ ప్రతిరోజు కొరడాతో దెబ్బలు కొడుతూ ఉండేవారు. బోల్డన్ని గాయాలు అవుతూ ఉండేవి, రక్తం వస్తూ ఉండేది. అయినా కూడా ఏ రోజు ఆయన బాధపడలేదు. అయితే మరి ఇంత శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా ఏదైనా రాముడితోనే కదా, అంటే బాధ అయినా పొగిడినా రాముణ్ణే వేడుకుంటూ ఉండేవారు. కొన్ని సందర్భాలలో ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అంటారుగా ఆయన కీర్తనలో. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. అలా పైనుంచి ఆహారము అంటే అన్నాన్ని పడేసేవారు. అంటే ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం, కానీ అప్పుడు కటిక చీకటి, చాలా చీకటిగా ఉంటూ ఉండేది. కేవలం ఆ అన్నం అన్నది అందులోంచి పడేసేవారనమాట. అయితే ఆ అన్నం కూడా ఎలా ఇచ్చేవారు అంటే దాన్ని క్షరాన్నం అంటారు. క్షరాన్నం అంటే ఒక పావుసేరు బియ్యంలో అర్ధసేరు ఉప్పు కలిపి దాన్ని బాగా ఉడికించేవారట. పావుసేరు బియ్యంలో అర్ధసేరు ఉప్పు అంటే అది ఎంత ఉప్పగా ఉంటుందో ఆలోచించుకోవాలి. అసలు అంత ఉప్పుగా ఉన్న అన్నాన్ని తినగలుగుతామా? లేదు. విచిత్రం ఏమిటంటే అక్షరాన్నం అంటే అంత ఉప్పు కలిపిన అన్నాన్ని ప్రతిరోజు అలా పడేసినప్పుడు ఇక పప్పు కూర ఏమీ ఉండేది కాదు. అటువంటి సమయంలో ఆ అన్నాన్నే ఈ భగవంతుడికి, రాముడికి సమర్పించుకున్న తర్వాత, రాముడు స్వీకరించిన తర్వాత అది క్షీరాన్నంగా మారిపోయేదట. అంటే అది చక్కగా పాయసంగా, పరమాన్నంగా మారిపోయేదట. అటువంటి అద్భుతాలు ఇదిగో ఈ కారాగారంలో జరిగాయి. అటువంటి కారాగార దర్శనం మనం చేసుకుంటున్నాము. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన శ్రీరామదాసు ఎక్కడైతే ఉండేవారో ఆ పుణ్యస్థలం. ఎందుకంటే భగవంతుని కన్నా కూడా భక్తులు వీళ్ళకి పెద్ద పీట వేస్తాడు భగవంతుడు. అటువంటి రామదాసు ఇక్కడే ఉంటూ నిత్యము పూజలు చేసుకుంటూ ప్రతిక్షణం భగవన్నామ స్మరణ చేసుకుంటూ రామ కోటిని రాసుకుంటూ రాముణ్ణి స్మరించుకుంటూ 12 ఏళ్ళు ఆయన ఈ కఠినమైన శిక్షను ఆయన పాపం అనుభవించారు. అయితే ఇంతకాలం భగవంతుడు ఎందుకు మరి ఆయనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు అనే సందేహం కూడా వస్తుంది. మనం చేసుకున్న కర్మలు, వాటి ఫలితాలు ఖచ్చితంగా మనం అందరం అనుభవించాలి కదా. అందుకే సీతమ్మ వారు అడుగుతున్నారట, మరి ఎందుకు వెళ్ళరు, ఇంకా ఎందుకు మీరు కనికరించరు అంటే, సమయం అవ్వాలి కదా సీత, ఇదిగో అయిపోతుంది. మరి అలా అయినప్పుడు ఖచ్చితంగా నేను వెళతానన్నారు. ఎందుకు అంటే ఒక 12 సంవత్సరాలు ఈ రామదాసే గత జన్మలో ఆయన ఒక చిలుకని బంధించడం జరిగిందట. కాబట్టి శిక్ష అన్నది అందరూ అనుభవించాలి. మరి ఇప్పుడు నేను విడిపోతే ఆ ఫలితాలు ఇంకా ఉండిపోతాయి కదా, మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. నేను మోక్షాన్ని ఇవ్వాలనుకుంటున్నాను శ్రీరామదాసుకి, కాబట్టి అన్నీ ఇక్కడే తీరిపోవాలి. అందుకే 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇదిగో నేను కూడా ఎదురు చూస్తున్నాను, వెళ్ళి నేను రామదాసుని ఆదుకుంటాను అని అంటారు. అటువంటి సమయంలోనే తానీషా ప్రభు దగ్గరికి ఒకరోజు రాత్రి
నేను రామోజీ అంటే నేను లక్ష్మోజీ అంటూ లక్ష్మణుడు ఇద్దరూ కలిసి వచ్చి చక్కగా ఆ నాణాలను తీసి, ఇదిగో రామదాసు గారు మీ దగ్గర తీసుకున్న నాణాలు అన్నీ మేము తిరిగిచ్చేస్తున్నాం, మరి మీరెవరు అంటే మేము రామదాసు యొక్క బంటులం, సేవకులం అని వాళ్ళు ఇచ్చారట. మేమెవరో మీకెందుకు, మీకు డబ్బు ఇచ్చాం కదా చాలు అన్నారట. అయితే అవి తెరిచి చూసిన తర్వాత నిజంగానే బంగారు నాణాలు, అది కూడా రామ ముద్ర వేసి ఉన్న నాణాలు. అవి చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తానీషాకి కూడా అర్థమైంది అక్కడ కారాగారంలో ఉన్నది మామూలు వ్యక్తి కాదు, మహానుభావుడని. అప్పటి నుంచి తానీషా భద్రాచల రామదాసు కట్టించిన ఆ భద్రాచల ఆలయం ఏదైతే ఉందో దానికి సీతారామ కళ్యాణం జరిగినప్పుడు, శ్రీరామనవమి వేడుకలు జరిగినప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించి తలంబ్రాల కోసం ముత్యాలు అన్నీ కూడా సమర్పించేవారట. విశేషమైన నగలు చేయించారు. అప్పటి నుంచి వచ్చింది ఆచారం. నేటికి ప్రభుత్వం అన్నది ప్రతిసారి శ్రీరామనవమికి పట్టు వస్త్రాలు అలాగే తలంబ్రాలు, ఆ ముత్యాలు ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు. తానీషా మొదలుపెట్టారు, అలా జరిగిందనమాట. అయితే మరి తానీషాకే ఎందుకు రామచంద్రమూర్తి దర్శనమిచ్చారు, దీని గురించి కూడా మనం చెప్పుకుందాం. రామ అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు పఠిస్తే వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తారు శ్రీరామచంద్రమూర్తి. అయితే ఇది కేవలం మనుషులకేనా కాదు, భద్రుడు అనే ఒక కొండ తాను ప్రాధేయపడి తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారట. అయితే అలా ప్రత్యక్షమైన తర్వాత ఆయన అడుగుతారు, స్వామి నువ్వు ఇలా విష్ణువులా కాదు, నాకు రాముడుగానే కనిపించాలి, అలాగే కనిపించు అన్నారట. అప్పుడు ఆయన ఏం చేశారు అంటే గబగబా నేను ఇప్పుడు రాముడిగా మారిపోవాలి అనేటట్టుగా ఆయన వెంటనే అంటే శంఖము, చక్రము, గద, పద్మము ఇది కదా ధరించి వస్తారు శ్రీ మహావిష్ణువు. అవి పక్కన పెట్టి శంఖము, చక్రము అలాగే ఉన్నా కూడా అవి అపసవ్యంగా అంటే తారుమారుగా, అంటే ఏ చేత్తో అయితే శంఖం పట్టుకున్నారో అది కాకుండా వేరే చేత్తో ఆ శంఖాన్ని పట్టుకుని, అలాగే ఈ చక్రము కూడా అపసవ్యంగా మారిపోయి కంగారులో సీతమ్మ వారిని కూడా తెప్పించుకుని ఆవిడ్ని చక్కగా తొడ మీద కూర్చోబెట్టుకుని పక్కనే లక్ష్మణస్వామి అలాగే ఆ ధనస్సు, బాణాలు ఇవన్నీ కూడా పట్టుకుని చక్కగా శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. అలా దర్శనమిచ్చిన తర్వాత ఆ అపురూపమైన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవే నేటికి మనం భద్రాచలంలో చూస్తున్నాం. అలా భద్రుడు అనే ఒక కొండ ఆయన నేను నిన్ను ఇలా చూస్తాను అంటే స్వామివారు అలా కనిపించారు. అటువంటి స్వరూపం, స్వామి స్వరూపం స్వయంభూగా భద్రాచలంలో. అయితే కాలం గర్భంలో అవి లోపలెక్కడో ఉండిపోయాయి. ఆ తర్వాత దమ్మక్క అనే మహాభక్తురాలు వృద్ధురాలైపోయింది పాపం. ఆవిడకి కల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని స్వామి చెప్తారు. అప్పుడు ఆవిడ వెతికి ఆ విగ్రహాలను తీసి, మరి ఆవిడ దగ్గర సొమ్ము లేదు కదా కాబట్టి ఒక చిన్న తాటాకు పందిరి లాంటిది వేసి అలాగే తాటి పళ్ళు ప్రతిరోజు నైవేద్యం పెడుతూ ఉండేది. అయితే గోపరాజు అంటే గోపన్న, ఈ గోపరాజు ఆయన ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా దాన ధర్మాలు చేయటం ఆయనకి అలవాటు. అలా దాన ధర్మాలు చేస్తూ డబ్బులన్నీ కూడా ఆయన ఖర్చు పెట్టేస్తూ ఉంటే తల్లిదండ్రులు అనుకున్నారట, ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేస్తే ఎన్ని ఆస్తులు ఉన్నవి ఉండాలి కదా. అందుకనే ఆయన మేనమావులు అయిన అక్కన్న, మాదన్న వీళ్ళ దగ్గరికి పంపించారు ఉద్యోగం చేయటానికి. అయితే అప్పట్లో అక్కన్న, మాదన్న తానీషా దగ్గర వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. అంటే అప్పుడు హైదరాబాద్ని పరిపాలిస్తున్న నిజాములు అనమాట. మరి అటువంటి ఆ తానీషా తహసీల్దారిగా ఈయనకి వేశారట, అంటే ఒక ఉద్యోగం ఇచ్చారు. అటువంటి సమయంలో భద్రాచలం ఉన్న ప్రదేశానికి ఈయన తహసీల్దారుగా వెళ్ళారు. ఎవరు అంటే మన గోపన్న, ఆయనే కదా రామదాసు గారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన పనులు చేసుకోవటం, అయితే ఈలోపు ఈ దమ్మక్క కలవటము, అలాగే అక్కడ విగ్రహాల గురించి చెప్పడము, ఆయన తెలుసుకోవడం, ఒక ఆలయాన్ని నిర్మించాలి అని అనుకున్నారు. మరి ఒక ఆలయ నిర్మాణం అంటే ఎంత కష్టమవుతుంది, కష్టమే కదా, దానికి సొమ్ము కావాలి. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే అంటే సొమ్ము అన్నది స్వీకరిస్తూ ఉంటారో పన్ను రూపంలో ఆ సొమ్మునంతా ఖర్చు పెట్టి ఆయన పెద్ద ఆలయాన్ని భద్రాచలంలో కట్టేశారు. మరి ఈ విషయం తెలియకుండా ఉంటుందా, తానీషాకి తెలిసింది. తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తారు, శిక్ష వేస్తారు కదా. కాబట్టి ఆయన శిక్ష వేశారు. రామదాసుని అంటే గోపన్నను పట్టుకున్నారు, చెరసాలలో వేసేశారు. మరి ఆ చెరసాలే ఇదిగో మనం చూస్తున్న ఈ చెరసాల. ఈ లోపల బంధించారండి గోల్కొండలో. ఇక్కడ తానీషా బంధించారు. 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల పాటు ఇక్కడే రామదాసు గారిని బంధించారు. అలా బంధించిన తర్వాత మళ్ళీ రాముడు కరుణించి తానీషాకి అంటే భగవంతుడికి తెలుసు కదా ఎప్పుడు ఎక్కడ ఆ భక్తుణ్ణి అనుగ్రహించాలి అని. కాబట్టి ఒకరోజు అంటే తన చెడు ఫలితాలు ఏవైతే అవన్నీ కూడా పూర్తయిపోయాయో ఇక ముక్తిని మోక్షాన్ని ప్రసాదించాలి అనుకున్న సమయంలో అప్పుడు రామోజీ, లక్ష్మోజీ అనేటట్టుగా ఇద్దరు బయలుదేరి తానీషాకి చక్కగా కనిపించి ఇదిగో ఇవి ఈ వరహాలు అని చెప్పి ఇచ్చేశారట. అంటే రామదాసు గారు తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో మీకు చెల్లిస్తున్నామని ఆ రకంగా చెల్లించారు.
అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఆ నాణాలలో రామముద్ర కూడా కనిపించింది. రామదాసు గారిని గౌరవంగా విడిపించేశారు. రామదాసు గారు చాలా బాధపడ్డారు. స్వామి, నాకెందుకు నువ్వు దర్శనం ఇవ్వలేదు? నువ్వెందుకు తానీషాకి దర్శనం ఇచ్చావు? అంటే శిక్ష వేసిన వాళ్ళకి దర్శనం ఇచ్చావు, మరి శిక్ష అనుభవించిన నాకు మాత్రం దర్శనం ఇవ్వలేదు అని చాలా బాధపడ్డారు. దీనికి కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీరామచంద్రమూర్తి తానీషాకు మాత్రమే దర్శనం ఎందుకు ఇచ్చారు అంటే, ఈ తానీషా గత జన్మలో ఒక శివభక్తుడట. ఈ కథ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన ఒక వ్రతంలా అనుకున్నారట. స్వామి, 365 రోజులు నేను నీకు అభిషేకాలు పూజలు చేస్తాను, అయిపోయిన తర్వాత నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి అన్నారట. అయితే ఆయన లెక్కల్లో కొద్దిగా తేడా వచ్చింది కాబట్టి 365 రోజులు అవ్వలేదు, కానీ అయ్యాయి అని అనుకున్నారు. ఈలోపు ఆయనకి కోపం వచ్చింది, ఓర్పు పోయింది, సహనం పోయింది. అలా శివుడు దర్శనం ఇవ్వకపోతే వెంటనే శివలింగాన్ని తీసి బద్దలు కొట్టేశాట. అంత కోపం వచ్చిందట. మరి అలా చెయ్యవచ్చా? లేదు కదా, అది ఘోర పాపం. అప్పుడు శివుడు వినిపించాడు. ఆయన అన్నారట, ఇంత కూడా సహనం లేకపోతే ఎలా? నీ మాటే నువ్వు పూర్తిగా చెల్లించలేకపోయావు, నువ్వు లెక్కలో తప్పు చేశావు, ఇంకా 365 రోజులు అవ్వలేదు, అందుకే నేను ఆగుతున్నాను, దర్శనం ఇవ్వలేదు. కానీ ఈలోపు ఇంత కోపం నీకు అవసరమా అని ఆయన అన్నారట. సరే, మరి నువ్వు చేసిన పూజలకి నేను ఖచ్చితంగా నీకు అనుగ్రహాన్ని ఇస్తాను, తర్వాత జన్మలో నేను నీకు దర్శనం ఇస్తాను అని అన్నారట. అందుకే రాముడిగా లక్ష్మణుడిగా దర్శనం ఇచ్చారు. అయితే మరి ఇంత ఘోర పాపం చేశాడు కదా, ఏకంగా శివలింగాన్ని బద్దలు కొట్టేశాడు. కాబట్టి ఆయన అంటారు, నువ్వు ఇలాంటి పని చేశావు కాబట్టి వేద ధర్మం ఏదైతే ఉందో దీన్ని ఒప్పుకోని వ్యక్తిగా నువ్వు పుడతావు అని. అంటే మన వేదాలను మన ధర్మాన్ని ఎవరు ఒప్పుకోరు, కాబట్టి ఒక మహమ్మదీయుడిగా ఆయన పుట్టడం జరిగింది అని చెప్తారు. అలా తానీషా పుట్టడము, తర్వాత మళ్ళీ రామదర్శనం చేసుకోవడం, ఇది గత జన్మలో ఉన్న ఫలితాలకి కారణం అంటారు. అలాగే రామదాసు గారు కూడా గత జన్మలో ఒక 12 సంవత్సరాలు ఒక రామచిలుకని బందీలో పెట్టారట. ఇలా మనం చేసుకున్న ప్రతి కర్మలో ఎంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉంది, భగవంతుడికి ఆ లెక్కలు తెలుసు. కాబట్టి ఆ లెక్కలన్నీ వేసుకుంటూ మన ఫలితాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మనం అనుభవించిన తర్వాత స్వామివారు మనకి ముక్తిని మోక్షాన్ని ఇస్తారు. అందుకే 12 సంవత్సరాలు ఆయన ఎదురు చూశారు. ఈ 12 సంవత్సరాలు చేసుకున్న కర్మల యొక్క ఫలితాలను పూర్తిగా అనుభవించాక రామదాసుని సశరీరంగా, అందుకే అంటారు చివరికి, అంటే రామదాసు ఇంత సేవ చేసిన తర్వాత నిత్యం ఆలయంలో చక్కగా వైకుంఠం నుంచి ఒక విమానం వచ్చిందట. ఆ విమానంలో శరీరంతో రామదాసు గారు అలా ఎక్కి విడిపోయారు. అందరూ చూస్తూ ఉన్నారు. అటువంటి అదృష్టాన్ని రామదాసు పొందారు. కాబట్టి మనసులో భక్తి ఉంటే ఏదైనా సాధ్యమా అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రేమ, అలాగే భద్రాచల రామదాసు యొక్క జీవిత చరిత్ర దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.